నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జి సాయి శ్రవంతి ఎట్ శ్రీ బాలాజీ డెంటల్ అడ్వాన్స్ లేజర్ డెంటిస్ట్రీ మణికొండ హైదరాబాద్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి బ్రేసెస్ అండి. ఆర్థోడాంటిక్ బ్రేసెస్. సో దీంట్లో మనకు చాలా టైప్స్ ఉంటాయండి. బ్రేసెస్ ట్రీట్మెంట్ అంటారు కదా. సో ఈ బ్రేసెస్లో క్లిప్ ట్రీట్మెంట్ అంటారు. వెరైటీస్ ఉంటాయి. మనకు వచ్చేసి 4 మేజర్ వెరైటీస్ ఉంటాయండి. ఒకటి కన్వెన్షనల్ బ్రేసెస్, సెకండ్‌ది సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్, థర్డ్‌ది లింగ్వల్ బ్రేసెస్ అండ్ ఫోర్త్‌ది ఇన్విజిబుల్ బ్రేసెస్. సో ఈ కన్వెన్షనల్ బ్రేసెస్ మనకి పూర్వం చేసే ఆర్థోడాంటిక్ అంటే పళ్ళని అలైన్ చేసే ట్రీట్మెంట్‌లో వాడే బ్రేసెస్ అన్నమాట ఇది. సో దీంట్లో ఏముంటుంది అంటే మనకి యూజువల్‌గా ఒక బ్రాకెట్ ఉంటుంది. టీత్ పైన పెట్టేది. అది మెటల్‌ది ఉంటుంది. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. మెటల్ బ్రేసెస్ ఉంటాయి. సిరామిక్ బ్రేసెస్ ఉంటాయి కన్వెన్షనల్‌లో. సో ఈ మెటల్ బ్రేసెస్ అంటే ఏంటంటే మనకి మెటాలిక్ కలర్‌లో ఉంటాయి. సో ఇవి టీత్‌కి అటాచ్ చేస్తాము. టీత్‌కి అటాచ్ చేసి దాంట్లో ఒక వైర్ రన్ అవుతూ ఉంటుంది. సో దీంతో మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో ఈ వైర్‌ని ఆ బ్రేసెస్‌కి అటాచ్ చేయడానికి ఎలాస్టిక్స్ వాడతారండి. లేదా ఆర్చ్ వైర్ వాడతారు. లేదా ఎలాస్టిక్స్ వాడతారు. సో దీంట్లో ఇవి మెటల్ బ్రేసెస్ అన్నమాట. దీంట్లో కన్వెన్షనల్‌లో మనకి సెరామిక్ టైప్ వచ్చేసి వైట్ కలర్‌లో ఉంటాయి. టూత్ కలర్‌లో ఉంటాయి. దాంట్లో కూడా మనం వైర్ పెట్టి ఆర్చ్ వైర్‌తో కానీ, ఎలాస్టిక్స్‌తో కానీ మనం దాన్ని సెక్యూర్ చేస్తాం. సో ఈ కన్వెన్షనల్ బ్రేసెస్ అనేవి మనకి కంపేర్ టు ఆల్ ద అదర్ బ్రేసెస్ కాస్ట్ వచ్చి తక్కువగా ఉంటుందండి మనకి. అన్ని బ్రేసెస్‌లో కల్లా గూడా ఉన్న బ్రేసెస్‌లో. సో దీంట్లో అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటే మనకి కాస్ట్ ఒకటి తక్కువగా ఉంటుందండి. ట్రీట్మెంట్ అనేది అన్నిట్లో సేమ్ అవుతుందండి. సేమ్ స్ట్రెంగ్త్‌తో సేమ్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి డిసడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఆర్చ్ వైర్ కానీ, ఎలాస్టిక్ కానీ పెట్టి సెక్యూర్ చేస్తాం మనం. సో ఈ ఆర్చ్ వైర్ వల్ల మౌత్‌లో అల్సర్స్ అనేవి అవుతూ ఉంటాయి. చాలామంది మనం ఫుడ్ తగ్గించేయడం చూస్తూ ఉంటాం బ్రేసెస్ పెట్టించుకున్న వాళ్ళలో. ఇది బ్రేసెస్ పెట్టించుకున్న తర్వాత ఆర్చ్ వైర్ ఉండడం వల్ల అండి. దేనితో అయితే మనం సెక్యూర్ చేస్తున్నామో బ్రాకెట్‌ని దాంట్లో ఆర్చ్ వైర్ కానీ, ఎలాస్టిక్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే స్లైట్‌గా కుచ్చుకోవడం అనేది ఉంటుంది. సో దానివల్ల మౌత్‌లో అల్సర్స్ అనేవి అవుతూ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో ఫోర్స్ అనేది మనకి ఒకటే డైరెక్షన్‌లో వస్తుంది. సో దానివల్ల ట్రీట్మెంట్ అనేది స్లైట్‌లీ స్లోవర్ అవుతుంది. వేరే వాటితో అడ్వాన్స్డ్ వాటితో కంపేర్ చేస్తే. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్ అండి. సెల్ఫ్ లైగేటింగ్‌లో కూడా మనకి బ్రేసెస్‌లో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటి మెటాలిక్ ఉంటది, సిరామిక్ ఉంటుంది. ఈ సెల్ఫ్ లైగేటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆర్చ్ వైర్‌తో మనం కన్వెన్షన్ దాంట్లో సెక్యూర్ చేస్తున్నాం కదండీ! దీంట్లో ఆ ఆర్చ్ వైర్ కానీ, లేదంటే మనకి ఎలాస్టిక్ కానీ అవసరం ఉండదు. దీంట్లో షట్టర్స్ ఉంటాయి. ఓపెన్ అండ్ లాక్ ఉంటుందన్నమాట. అంటే ఒక డోర్ లాగా ఉంటుంది. ఆ డోర్‌ని ఓపెన్ చేసి మనం లోపల వైర్ పెడతాము. ఆర్థోడాంటిక్ వైర్ పెట్టేసి ఆ డోర్స్‌ని లాక్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మనకి ఫుడ్ ఫ్లషింగ్ ఏరియాస్ లాగా క్రియేట్ అవుతాయి. యూజువల్‌గా కన్వెన్షనల్‌లో తీసుకుంటే మనకి ఫుడ్ ఇరుక్కోవడం కూడా ఎక్కువగా ఉంటుంది మనకి. ఆర్చ్ వైర్‌కి చుట్టుకొని కానీ, ఎలాస్టిక్‌కి చుట్టుకొని కానీ ఫుడ్ ఇరుక్కుంటుంది. సో దీనివల్ల రిపీటెడ్‌గా బ్రష్ చేయడం కానీ, ఇంటర్‌డెంటల్ బ్రషెస్ ఎక్కువగా వాడడం గానీ, ఇంటర్ ఆర్థోడాంటిక్ బ్రషెస్ ఉంటాయి కొన్ని. అంటే చిన్న బ్రషెస్ ఇస్తారు. మీకు కిట్ ఇస్తారు ఆర్థోడాంటిక్. సో ఆ బ్రషెస్‌ని వాడి మంచి ప్రిసైజ్‌గా క్లీన్ చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ సెల్ఫ్ లైటింగ్ దాంట్లో మనకి సెల్ఫ్ ఫ్లషింగ్ ఏరియాస్ ఇస్తారు. సో దీంట్లో ఏంటంటే ఫుడ్ ఏది తిన్నా దాంట్లో ఇరుక్కోకుండా ఉంటుంది మనకి మేజర్‌గా. సో దీంట్లో ఇదొక అడ్వాంటేజ్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫోర్స్ అనేది మైనర్‌గా దీంట్లో ఎక్కువగా పెట్టొచ్చు మనము. సో దీంట్లో ట్రీట్మెంట్ అనేది ఎందుకంటే దీంట్లో ఆర్చ్ వైర్ ఊడిపోవడము, ఎలాస్టిక్ పోవడము ఉండదు కాబట్టి దీంట్లో ట్రీట్మెంట్ అనేది వితిన్ ద లిమిటెడ్ టైమ్ అనేది కంప్లీట్ అవుతూ ఉంటుందండి మనకి. సో దీంట్లో మనకు అల్సర్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఫుడ్ ఇరుక్కోవడం తక్కువగా ఉంటుంది. ఇంటర్మీడియేట్ డెంటల్ అపాయింట్మెంట్స్ ఫర్ క్లీనింగ్ ఉంటుందన్నమాట మనకి. సో అది కూడా తక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి లింగువల్ బ్రేసెస్. సో ఈ లింగువల్ బ్రేసెస్ అంటే ఏంటంటే మనకి బ్రేసెస్ ఎప్పుడు కూడా పళ్ళు పైన లేబియల్ సర్ఫేస్ అంటారు. అంటే మనకు కనిపించే టీత్ పార్ట్స్ పైన పెడతారు. లింగువల్ అంటే పన్ను లోపల భాగంలో పెడితే అంటే వెనక భాగాల్లోకి పెడితే లింగువల్ బ్రేసెస్ అంటారు. సో ఈ లింగువల్ బ్రేసెస్ అనేది ప్రతి పేషెంట్‌కి మనం పెట్టలేమండి. దీంట్లో చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి మనకి. అంటే కొంతమందికి మాత్రమే ఈ లింగువల్ బ్రేసెస్ పెట్టడానికి వస్తుంది. కారణం ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ మనకి లోపల ఆర్చ్ స్పేస్ అనేది తక్కువగా ఉన్నప్పుడు, లేదా మేజర్ మాలక్లూజన్ ఉన్నప్పుడు మనం లింగ్వల్ బ్రేసెస్ పెట్టలేము. సో, మనకి ఎందుకు దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, మనకి లింగ్వల్‌గా లోపల భాగంలో పెట్టినప్పుడు టంగ్ అనేది మనకి మెయిన్ స్ట్రక్చర్ అండి. సో, ఆ టంగ్ అనేది దానికి తగిలి టంగ్‌కి ఎక్కువ ట్రామా అవుతూ ఉంటుంది. కాన్స్టెంట్ ట్రామా టంగ్‌కి అవ్వడం మంచిది కాదు కాబట్టి మనం ఆ లింగువల్ బ్రేసెస్‌ని కొన్ని కండిషన్స్‌లో మాత్రమే ఏర్పాటు చేయొచ్చండి పేషెంట్స్‌లో.
కొన్ని కండిషన్స్ ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ బ్రేసెస్. దీన్ని ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న అలైనర్స్ అంటారు, క్లియర్ అలైనర్స్ అంటారు దీన్ని. సో ఈ అలైనర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు మనం సిరామిక్ కానివ్వండి, మెటల్ కానివ్వండి, ఏది పెట్టించుకున్నా మనకు ఒక క్లియర్ విజన్ ఉంటుంది. కొంచెం డిస్టెన్స్లో నుంచి చూస్తే పేషెంట్కి ట్రీట్మెంట్ అవుతుంది. ఈ క్లియర్ ఇన్విజిబుల్ దాంట్లో ఏంటంటే మనకు అసలు ఒక ట్రే లాగా వస్తుంది. దీంట్లో బ్రాకెట్స్ ఏమి ఉండవు అనమాట. సో ఇది ట్రే లాగా ఉంటుంది. పై ట్రే పైన టీత్కి కంప్లీట్గా సెట్ ఉంటుంది, కింద ట్రేది సెట్ ఉంటుంది. సో దీంట్లో మనకి ఈస్థెటిక్స్ అనేవి ఇంప్రూవ్డ్ ఉంటాయి. అంటే మనకి పేషెంట్కి డిస్కంఫర్ట్ ఉండదు. సో ఈ ట్రేస్ కాన్స్టెంట్గా ఒక 18 to 19 hours అనేది వేర్ చేయాలండి పర్ డే. అంటే ఓన్లీ బ్రష్ చేసేటప్పుడు, తినేటప్పుడు తప్ప మిగతా టైంలో కంటిన్యూస్గా పెట్టుకొని ఉండాలి ఈ బ్రేసెస్ని, ఇన్విజిబుల్ బ్రేసెస్ని. సో దీంట్లో మనకి డిఫరెంట్ సెట్స్ వస్తాయి. అంటే ఒక 15 to 16 సెట్స్ అలా వస్తాయి. సో ఈ సెట్స్ ఏంటి అంటే మనం ఒక 18 days 19 days గ్యాప్లో సెకండ్ సెట్కి రావడం, థర్డ్ సెట్కి రావడం అలా జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో డెంటల్ అపాయింట్మెంట్స్ అనేవి కొంచెం తగ్గి ఉంటాయండి మనకి. సెకండ్ థింగ్, క్లీనింగ్ అనేది మనకి న్యాచురల్ టీత్ అలాగే ఉంటాయి, దానిపైన ఏం అటాచ్మెంట్స్ ఉండవు కాబట్టి చాలా బెటర్ క్లీనింగ్ ఉంటుంది మనకి. టీత్ బ్రషింగ్ అప్పుడు చేసినా కానీ, నార్మల్ స్కేలింగ్ చేయించుకున్నా కానీ ఈజ్ ఆఫ్ క్లీనింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటంటే మనకి కన్వెన్షనల్ బ్రేసెస్లో నుంచి ఈ బ్రేసెస్లో తీసుకుంటే ఫుడ్ రెస్ట్రిక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మనకి. సెకండ్ థింగ్, ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేసెస్. దీంట్లో కాస్ట్ అనేది మనకి అడ్వాన్స్డ్, అంటే అలైనర్స్లో అనేది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుందండి. పర్ ట్రే పర్ సెట్ లాగా కాస్ట్ చేస్తూ ఉంటారు. దీంట్లో మనకి బడ్జెట్లో చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు నార్మల్ కన్వెన్షనల్ బ్రేసెస్ చేయించుకోవచ్చు. వీటన్నిటిలో డిఫరెన్స్ అనేది మనకి కంఫర్ట్ పరంగాను, ఈస్థెటిక్ పరంగాను ఉంటుంది. కాకపోతే మనం ఏదైతే ట్రీట్మెంట్ చూస్తున్నాం కదండి, టీత్ అలైన్ అవ్వడం అనేది, అలైన్మెంట్ అనేది ప్రాపర్గా అన్నిట్లో సేమ్ వస్తుందండి. మనం కన్వెన్షనల్ తీసుకున్నా, సెల్ఫ్ లైగేటింగ్ తీసుకున్నా, లింగ్వల్ తీసుకున్నా, అడ్వాన్స్ తీసుకున్నా, ఇన్విజిబుల్ బ్రేసెస్ తీసుకున్నా, కాకపోతే ట్రీట్మెంట్ టైం అనేది మారుతుంది. ఇప్పుడు ఈ కన్వెన్షనల్ బ్రేసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి ఈ ఎలాస్టిక్ ఊడిపోవడము, బ్రేస్ పైన మైల్డ్ ప్రెషరే మనం పెట్టగలగడము ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఫుడ్ ఇంపాక్షన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. అంటే తిన్నప్పుడు ఫుడ్ ఇరుక్కోవడం, స్టికీ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ బ్రాకెట్స్ ఊడిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఆ ఊడిపోయిన బ్రాకెట్ని మళ్ళీ పెట్టించుకొని ఆ ట్రీట్మెంట్ని మనం కంటిన్యూ చేస్తాం. సో డిలేడ్ ఇంటర్వెల్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి మనకి ఈ కన్వెన్షనల్ ప్రాసెస్ అనేది టైం టేకింగ్. అంటే ఇప్పుడు ఒక ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కన్వెన్షనల్ ప్రాసెస్లో మనకి 12 to 18 months పడుతుంది అంటే మనకి అలైనర్స్లో వచ్చేసి మనకి 9 to 10 monthsలో అవుతుంది. ఎందుకంటే అలైనర్స్లో అప్లై చేసే ప్రెషర్ 3 dimensional మూమెంట్ వస్తుంది. దీంట్లో మనం 2 dimensionalsలోనే మనం టీత్ని మూవ్ చేయగలం, నాట్ ఇన్ 3 dimensional. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి కాస్ట్ పరంగా కూడా మనకి డిఫరెన్స్ తెలిసింది. ఎవరిలో పెట్టించుకోవాలి? ఇప్పుడు పేషెంట్ వచ్చేసి నాకు ఈ అలైనర్ ట్రీట్మెంట్ చేసేయండి, లేదా లింగ్వల్ బ్రేసెస్ ట్రీట్మెంట్ చేసేయండి అంటే మనకు అలా కుదరదండి. ఎందుకు అంటే ఒక్కొక్క అలైన్మెంట్, అంటే టీత్ ఎలా ఉన్నాయి, ఎంత మాల్ అలైన్డ్ ఉన్నాయి, ఎంత వరకు ఫోర్సెస్ అప్లై చేయాలి, మనకున్న టీత్ పొజిషన్ని బట్టి, బోన్ హైట్ని, బోన్ డెన్సిటీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది మారుతుంది. అంటే ఏ అలైనర్ సెలెక్ట్ చేయాలి అనేది డెంటిస్ట్కి ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మీరు ఆబ్వియస్గా అడగొచ్చు, నాకు ఈస్థెటిక్ ఇంపార్టెంట్ అని. సో ఖచ్చితంగా దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఏ అలైనర్తో ట్రీట్మెంట్ చేస్తే బెటర్ అనేది మనం ఒక రూట్కి వస్తామండి కంప్లీట్గా. సో దీంట్లో నాకు లింగ్వల్ బ్రేసెస్ పెట్టేయండి అని చాలామంది వీడియోస్ చూసి వచ్చి అడుగుతుంటారు. లింగ్వల్ బ్రేసెస్లో ఆర్చ్ స్పేస్ తక్కువ ఉన్న వాళ్ళలో పెట్టడానికి పేషెంట్కి చాలా ఇబ్బంది అవుతుందండి. అంటే ట్రీట్మెంట్ అయిన ఒక 12 months 18 months కాన్స్టెంట్గా టీత్ని ఆ బ్రేసెస్ వల్ల మన టంగ్ అనే చాలా సాఫ్ట్ స్ట్రక్చర్, దానికి చాలా ట్రామా అవుతుంది. చాలా మందికి అన్హీల్డ్ అల్సర్స్ ఉంటాయి దాంట్లో. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏది బెటర్ ట్రీట్మెంట్ అనేది మన డెంటిస్ట్ ఆప్ట్ చేస్తారండి. సో ఇవి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేసెస్. ఓకేనండి. ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ.